రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలను నిర్వహించి డొక్కా సీతమ్మ చలివేంద్రాన్ని ప్రారంభించారు. పాదాచారులకు మజ్జిగను పంపిణీ చేశారు. స్థానిక గంగానమ్మపేటలోని కాలువకట్ట రోడ్డులో రాకేష్ వర్మ తోట వంశీకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలను జరిపారు. ఉదయం 11 గంటలకు కేక్ కటింగ్ నిర్వహించి డొక్కా సీతమ్మ చలివేంద్రం ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తోటకూర రమణారావు, మొహమ్మద్ ఇస్మాయిల్, బండారు రవికాంత, చదలవాడ వేణుమాధవ్, 36వ వార్డు జన సైనికులు జగదీష్, పోతురాజు, అఖిల్, కరీముల్లా, భరణిరామ్, నాగేంద్ర భరత్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు మరియు ఆహార శాఖ మార్చులు, తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ గారు 63వ జన్మదిన సందర్భంగా గంగానంపేట తూర్పు కాలువకట్ట వీధిలో రాకేష్ వర్మ మరియు వంశీ వారి మిత్రబృందం ఏర్పాటు చేసినటువంటి ఈ వేసవికాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన జన సైనికులకు, వీర మహిళలకు, మీడియా వారికి అందరికీ నమస్కారం. మరి ఇటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఈ రోజున 63వ జన్మదిన సందర్భంగా ఆయనకి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. గౌరవనీయులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి 63వ జన్మదినోత్సవం సందర్భంగా రాకేష్ వర్మ మరియు వంశీ మిత్రబృందం అందరూ కలిసి కూడా ఇక్కడ రాబోయే 2-3 నెలలు ప్రతి ఒక్కరికి కూడా ఎండల సందర్భంగా వచ్చే వాళ్ళకి దాహం తీర్చాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మా మంత్రివర్యులు గారి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళు ఈ ఏర్పాట్లు చేస్తున్నందుకు అభినందిస్తున్నాను. మా మంత్రివర్యులు